అమెరికా తల దించి ఒకటైతే ఇరాన్ వార్లో జరుగుతోంది మరొకటి. ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందనేటువంటి టాక్ వస్తోంది. ఖమేనీని ఖతం చేస్తే చాలు ఇరాన్లో తన పప్పెట్ సర్కార్ వస్తుందని అంచనాతో యుద్ధానికి దిగిన ట్రంప్ పరిస్థితి తలకిందులు అవ్వడంతో తల్లడిల్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఏదైనా ఒక దేశంపై యుద్ధానికి దిగే ముందు అక్కడ అసంతృప్త గ్రూపులను చేరదీసి ఎగదోయడం అమెరికాకు అలవాటు. ఇరాన్ విషయంలోనూ అమెరికా తాను నమ్ముకున్న గ్రూపులు హ్యాండ్ ఇవ్వడంతో ట్రంప్ షాక్కు గురయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్లో కుర్దు, బలూచ్ తెగలు అక్కడి ఖమేనీ మత ప్రభావిత రాజ్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. అయితే యుద్ధం మొదలై అక్కడ జాతీయ భావజాలం పెరిగిపోవడంతో కుర్దులు కానీ బలూచీలు కానీ ప్రస్తుతానికి సైలెంట్ అయిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇరాన్లో అయతుల్లా ఖమేనీని హతం చేసిన ఇజ్రాయెల్ అమెరికాకు మింగుడుపడని సమస్య ముస్తబా ఖమేనీని కొత్త సుప్రీంగా అక్కడి సైన్యము సర్కారు ప్రకటించడం. ఇరాన్ను క్షణాల్లో స్వాధీనం చేసుకుంటామని అనుకున్న ట్రంప్ ఆశలు ఆవిరి కావడంతో ప్రస్తుతానికి టెహ్రాన్లో ఖమేనీ తప్ప మరెవరైనా పర్లేదు అన్నట్టు వాషింగ్టన్ వ్యూహరచన చేస్తోంది. ఇరాన్పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇప్పటికే అణు కేంద్రాలపై, చమురు బావులపై దాడులు చేసి ధ్వంసం చేసినటువంటి ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఇప్పుడు కీలకమైన ఖర్గ్, హార్మోజ్ను పూర్తిగా చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తన బలగాలను నేరుగా ఇరాన్లోకి ఎంట్రీ చేయించడం ఒక ఎత్తైతే తనకు మద్దతు పలికే కుర్దులు, బలూచీల్లో ధైర్యం నింపి వారిని ఐఆర్జీసీ సైన్యంపై పురమాయించడం మరో ఎత్తు. యుద్ధంలో గెలిచామని ప్రకటించుకునేందుకు కొత్త ఖమేనీని సైతం హతం చేసేందుకు ట్రంప్ వ్యూహాలు పన్నుతున్నారు. అక్కడి చమురు సంపత్తిని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా. తన ఎత్తులు పారేందుకు కుర్దులు, బలూచీల ఆశలు నెరవేర్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. బలూచీలకు గ్రేటర్ బలూచిస్తాన్ ఏర్పాటు చేసుకోవాలనేది చిరకాల వాంఛ. ఇప్పటికే పాకిస్తాన్లోని బలూచ్ ప్రాంతంలో ప్రత్యేక దేశ పోరాటం ఇస్లామాబాద్ను చెమటలు పట్టేస్తోంది. అలాగే ఇరాన్లోకి కొంత ప్రాంతం కూడా బలూచీల కిందకే వస్తోంది. అలాంటిది ఇరాన్లోకి కొంత ప్రాంతము, పాకిస్తాన్లోని మరికొంత ప్రాంతంతో కొత్త దేశం అవతరిస్తుందా? యుద్ధం నుంచి బయటపడేందుకు అమెరికా అంతకు తెగిస్తుందా? అమెరికా అలా కోరుకుంటున్నా అది సాధ్యమా అన్నది ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్న. అలాగే కుర్దులు ఇరాన్ ప్రభుత్వము, ఐఆర్జీఎస్ సైన్యం అనుసరిస్తున్న మతవాద విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్లో 10% ఉన్న కుర్దులు తమ ఆత్మాహుతి దళాలు కుర్దిష్ పెష్మర్గాను రంగంలోకి దించేలా అమెరికా ప్రేరేపిస్తోందనే టాక్ నడుస్తోంది. ఇదే గనక జరిగితే ఇరాన్లో మత రాజ్యాన్ని తోసిరాజని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేందుకు కుర్దులను వాడుకోవాలని ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయనేది కూడా ఇప్పటి పరిస్థితుల్లో చెప్పడం అసాధ్యమనే వాదనలు వస్తున్నాయి. ఏదేమైనా తన రూటే సపరేట్ అని చెప్పే ట్రంప్ ఇరాన్లో ముస్తబా ఖమేనీ రూల్ను అంతం చేస్తారా? ఇరాన్లో సున్నీ మత విధానాలు లేని నయా రాజ్యాంగాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించేలా సక్సెస్ అవుతారా? అలాగే ఇరాన్ను ముక్కలుగా చేసి గ్రేటర్ బలూచిస్తాన్ ఏర్పాటు చేసేందుకు పూనుకుంటారా? ఇలా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఇరాన్ ఆయిల్ సంపదను అమెరికా ట్రెజరీకి మళ్లించేందుకు వీలుగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా అనేటువంటి చర్చ మొదలైంది.